నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విజయమ్మ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చేస్తున్నారా? ఎన్నికలకి సంబంధించి ఆవిడ పాల్గొంటారా? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. విజయమ్మ ఇక్కడి నుంచి అంటే ఇండియాలో ఉండకుండా అమెరికా వెళ్ళిపోయారని సంగతి తెలిసిందే. ఆవిడ ఇప్పుడు అమెరికా పర్యటన ముగించుకుని ఇండియాకి వచ్చేస్తున్నారు. ఎన్నికల్లో కూడా ప్రచారంలో వాటిలో పాల్గొంటారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? విజయమ్మ గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారో లేదో తెలియదు, కానీ ఓటు వేయడానికైతే రావాలి. ఎందుకంటే ఓటు చాలా విలువైంది ఒకటి. ఇప్పుడు ఇంకొకటి, ఆవిడ ఇప్పుడు పులివెందుల్లో వేయాలి కదా, మరి కాంగ్రెస్కి వేస్తారా వైఎస్ఆర్సీపీకి వేస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. చాలా పెద్ద సమస్య అన్నమాట. ఇప్పుడు కొడుకు కోసం నీకే వేశానని చెప్తారా, కూతురు కోసం కాదు నీకే వేశానని చెప్తారా, ఇది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మరి రావడం అయితే వస్తారు, కొడుకు కూడా పిలిచాడని ఒక టాక్ వచ్చిందమ్మా. ఆయన రమ్మన్నాడు, ప్రచారంలో పాల్గొమ్మా అని అన్నాడు అని తెలిసింది. ఇప్పుడు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది సీన్. ఓకే, ఎలాగా మనకి మెజారిటీ రాదు అని, నేను సీఎం అని కాను అని అర్థమైంది. మీరు మొదటి నుంచి మనం తీసుకుందాం కొంచెం, అంటే తెలియదని కాదు, ఇక్కడ లింక్ మనకి కుదరాలి కదా. ఫస్ట్ చెల్లిని అడ్డు పెట్టుకున్నాడు, విజయమ్మ గారిని అడ్డు పెట్టుకున్నాడు. అంటే ప్రచారంలో విజయమ్మ కంటే కూడా షర్మిల గారు మొత్తం పాదయాత్ర చేసి 16 నెలలు ఆయన జైల్లో ఉండగా ఆ రకంగా ఆయన ముఖ్యమంత్రి అవడానికి దోహదపడ్డారు. ఆవిడ ఎప్పుడైనా తను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారా? అనుకోలేదు. అనుకుని ఉంటే ఆ రోజే అయి ఉండేది. ఇప్పుడు ఈ రోజు చెల్లిని ఇంత అవమానించారు వీళ్ళందరూ. అన్నగారు ఏమన్నాడు, నువ్వు అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదు అన్నాడు కదా. వాళ్ళు అవమానించారు కదా. ఇంత అవమానాలు జరుగుతాయని ఏమాత్రం ఆవిడ యాంటిసిపేట్ చేసి ఉన్నా కూడా, అసలు నేనే ముఖ్యమంత్రిని అవుతాను, నన్ను ఎన్నుకోండి, మా అన్న ఎలాగ తప్పులు చేశాడు, జైలుకి వెళ్ళాడు, అవినీతి చేశాడని ఆ రోజు చెప్పు ఉండేది. ఆవిడ అక్కడ తప్పు చేశారు నన్ను అడిగితే. ఆవిడ ముఖ్యమంత్రి అయిపోయి ఉంటే ఈరోజు ఇవేవి జరగవు, ఆంధ్రప్రదేశ్ ఇంతలాగా మనకి ఇంత నష్టపోయేది కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి క్వాలిటీస్ జగన్లో లేవు, యాక్చువల్గా షర్మిలలో ఉన్నాయి. షర్మిల ఒక స్క్రిప్ట్ చూడకుండా ఆవిడ ఎంతసేపు అయినా అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన మేనరిజమ్స్ కావచ్చు, ఆయన పట్టుదల కావచ్చు, అది యాక్చువల్గా షర్మిలలో ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తే. సో షీఈస్ వెరీ మచ్ ఫిట్ ఫర్ దట్ సీఎం పొజిషన్ నన్ను అడిగితే. కానీ ఆవిడ ఆ రోజు అవేమీ చేయలేదు, అమాయకంగా అన్నగారిని నమ్ముకుంది. అన్నగారు వృద్ధిలోకి రావాలి, నాన్నగారు ఎలాగా లేరు, పోయారు సడన్గా రాజశేఖర రెడ్డి గారు, సో ఆయన సీఎం అవ్వాలి అని కోరుకుంది ఆవిడ. కోరుకున్నాక విజయమ్మ గారు కూడా కొడుక్కే సహాయం చేశారు. ఆవిడ రాజన్న రాజ్యం తీసుకొస్తాడు, మీరు ఓటేయండి అని. ఆ విధంగా అయ్యాక తర్వాత భారతీరెడ్డికి ఈవిడికి ఏదో తేడా వచ్చింది. ఎక్కడ తేడా వచ్చి ఉంటుందంటే, మీరు అబ్జర్వ్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఉండగా సాక్షి ఛానల్ ఇందిరా మీడియానే ఏదో ఉండేది, ఇందిరా పేరుతోటి. దాని తర్వాత సాక్షి కింద మార్చారు. దాన్ని మార్చాక కూడా ఇప్పుడు ఆస్తులు ఏవి భారతీరెడ్డికి సంబంధించినవి కాదు. మీరు అబ్జర్వ్ చేస్తే అవి రాజశేఖర రెడ్డి గారివే కదా. రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు అన్నింటిలో కూడా వాటా ఉంటుంది. ఎవరికి? షర్మిల గారికి. షర్మిల గారు ఏమన్నారు, ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఆడపిల్లకి ఆస్తి హక్కు, సో నాకు అన్నతో సమానంగా నాకు ఆస్తి హక్కు ఉంది అని ఆవిడ అన్నారు. ఇప్పుడు ఈవిడ ఇంట్లోంచి బయటకు పంపించడానికి కూడా ఈ ఆస్తి అనేది ఒక కారణం అయితే, అది ఒక కారణం ఫస్ట్. అయితే ఇప్పుడు ఆస్తి విషయం ఎప్పుడైతే వచ్చిందో భారతీరెడ్డికి ఈవిడికి గొడవలు అయ్యాయి. నిన్న కూడా మనం చూసుకుంటే ఈవిడ అఫిడవిట్లో 82 కోట్ల చిల్లర భారతీరెడ్డి గారి దగ్గర అప్పు తీసుకున్నాను అని చెప్పింది ఆవిడ. అది భారతీరెడ్డి గారి దగ్గర అప్పు తీసుకుందా, అన్నగారి దగ్గర అప్పు తీసుకుందా, అది తేలాలి ఫస్ట్. ఎందుకంటే భారతీరెడ్డికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సాక్షి పేపర్ నుంచి అన్ని డబ్బులు వచ్చేస్తాయా? అన్నయ్య దగ్గర 82 కోట్లు, భారతి గారి దగ్గర నుంచి 19 కోట్లు, 19 లక్షలు ఏందో పోనీ 82 కోట్లు అన్నగారివే. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 82 కోట్లు ఇవిడ అఫిడవిట్లో చూపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి 82 కోట్లు తన అఫిడవిట్లో ఏమని చూపిస్తారు? ఇప్పుడు పేదవాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్యలో యుద్ధం ఇది. సో నా క్యాండిడేట్స్ కూడా చాలా పేదవాళ్ళు, పాపం బుట్టారేణుక పేదది, అందరూ పేదవాళ్ళే. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ సౌమ్యులు, అమాయకులు, మంచివాళ్ళు, స్నేహితులు. ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నది ఇది. మరి ఇంత పేదవాడు 82 కోట్లు చెల్లికి ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఆయన ఆస్తులు కూడా మరి మనకి తెలిసి 43,000 కోట్లు ఎంతో, అందులో 18,000 కోట్లు ఎంతో ఈడీ అటాచ్ చేసినట్టు మనకి తెలుసు.
మరి దానికి లెక్కపత్రం లేదు. సో ఇప్పుడు 82 కోట్లు ఎందులోంచి ఇచ్చాడు ఆయన, అదొకటి. ఇదే ఒకటైనా ఇచ్చాడా, ఇంకా ఎవరెవరికి ఏమి ఇచ్చాడో అది కూడా తెలియాలి మనకి. సో ఈ లెక్కలన్నీ ఇలా ఉండగా ఇప్పుడు విజయమ్మతో గొడవ అయ్యి విజయమ్మ కూతురు దగ్గర ఫస్ట్ కొడుకు నుంచి బయటకు వచ్చేసింది. వచ్చి కొడుకు మళ్ళా ఇడుపులపాయలోంచి ఆయన ప్రచారం మొదలుపెట్టినప్పుడు వెళ్ళి ఆశీర్వదించింది. సరే పోనీ కొడుకుగా ఆశీర్వదించిందని అనుకుందాం మనం. మరి మనసులో ఆవిడ ఏమనుకుందో దేవుడికి తెలియాలి. అది అయిపోయింది. అది అయ్యాక మళ్ళీ షర్మిల కాంగ్రెస్లో చేరాక అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు వెళ్ళి ఆశీర్వదించింది. మళ్ళీ ఇప్పుడు ఆవిడ తెలంగాణ వదిలేసి గొడవల్లో కాంగ్రెస్ డీకే శివకుమార్ గారు ఎప్పుడైతే నువ్వు వచ్చి కాంగ్రెస్లో చేరు అన్నప్పుడు ఆవిడ పార్టీని విలీనం చేసి ఆవిడ ఇక్కడ కాంగ్రెస్లో చేరినప్పుడు వాళ్ళు నువ్వు అధ్యక్షురాలుగా ఉండు అని అడిగారు ఏఐసిసికి, అంటే ఆంధ్రప్రదేశ్ చాప్టర్కి. ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ వచ్చి కూడా ఉన్నారు విజయమ్మ గారు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు. విజయమ్మ గారు సడన్గా అబ్స్కాండ్ అయిపోయారు, అమెరికా వెళ్ళిపోయారని చెప్పారు. మనకి ఇప్పటికీ ఆ క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. అమెరికాలో రాజారెడ్డి దగ్గర ఉన్నారా అంటే షర్మిల కొడుకు దగ్గర ఉన్నారు అని ఒక టాక్ వచ్చింది మనకి. అంటే మన పెళ్లి చేసుకున్నాడు చూడండి షర్మిల గారు అబ్బాయి, ఆశీర్వదించారు కదా ప్రచారానికి సంబంధించి. ఆవిడ అప్పుడు ఆశీర్వదించారు, అటు ఆశీర్వదించారు. ఇప్పుడు మనవడితో ఉన్నారని అంటున్నారు. మరి మనవడితో ఉన్నప్పుడు కొడుకు రమ్మంటే ఎలా వస్తారు? ఎందుకంటే మనవడు ఎవరు? మన షర్మిల కొడుకు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ, కూతురు కొడుకు దగ్గరే ఉన్నారు ఆవిడ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా పిలిచారు ఆవిడని? ఎందుకంటే ఇప్పుడు ఓ పక్క ఆవిడ కోపం వచ్చి వెళ్ళిపోయిందని అంటారు, కొడుకుతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిందంటారు, లేకపోతే ఇద్దరి మధ్య పడలేక వెళ్ళిపోయిందంటారు. ఇన్ని వచ్చాయి టాక్స్. సో ఆవిడ వచ్చిన జగన్మోహన్ రెడ్డి తరఫున ఎందుకు ప్రచారం చేయాలి? ఇప్పుడు అవినాష్ రెడ్డి ఓ పక్క హంతకుడు అని అందరూ అంటున్నారు. అలాంటి అవినాష్ రెడ్డిని ఇప్పుడు ఎలాగైనా గెలిపించాలని భారతీరెడ్డి గారు అనుకుంటున్నారు. భారతీరెడ్డి గారు అనుకున్నప్పుడు షర్మిల నిల్చున్నప్పుడు ఇప్పుడు షర్మిలకి ఆవిడ సహాయం చేశారనుకోండి, ప్రచారంలో పాల్గొన్నారనుకోండి, కొడుకు కోపం వస్తుంది కదా, కోడలికి కోపం వస్తుంది. సో నాకు తెలిసి ఆవిడ రాకపోవచ్చు. ఇంకొక విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే తల్లి చెల్లి అయిపోయాక అసలు ఆ రోజే భారతీరెడ్డి ఎందుకు ప్రచారం చేయలేదు? ఈరోజు అవినాష్ రెడ్డికి ఎందుకు ప్రచారానికి వెళ్తుంది? మీకు అర్థమైందా? ఈరోజు అవినాష్ రెడ్డి కోసం ఇప్పుడు 22 నుంచి ఆవిడ ప్రచారానికి వెళ్తుంది కదా, కడపకి పులివెందులకి వెళ్తుంది భారతీరెడ్డి గారు. ఓకే, ఆవిడ ఎందుకు వెళ్తుంది? మరి ఆ రోజు భర్త కోసం వెళ్ళే పోరాడాలి కదా. ఇప్పుడు ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు వెళ్ళి పాదయాత్ర చేసింది, కానీ భారతీరెడ్డి వెళ్ళి ప్రచారం చేసిందా? పాదయాత్ర చేసిందా? అసలు పాదయాత్ర బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు అవినాష్ రెడ్డి కోసం వస్తుంది ఆవిడ? అదొక పెద్ద క్వశ్చన్. అర్థమైందా మీకు? అయితే నేననేది పాదయాత్రకు ఆ రోజు నువ్వు వెళ్ళలేదు, నీకు ఏ సంబంధము లేదు. తెచ్చిందంతా కూడా అంటే పదవి తెచ్చిందంతా కూడా ఇది షర్మిల. అవును, అటువంటి షర్మిలతో నువ్వు గొడవ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఏం చేసి మధ్యలో ఇప్పుడు మన విమలమ్మని తీసుకొచ్చి ఆవిడ చర్చిలకు వెళ్ళి ఆవిడ ఏం చేస్తుంది? రాజకీయ ప్రచారం చేస్తుంది. ఓ పక్క కొడుకు కావాల్సినవన్నీ చేయించుకుంది. ఎవరి చేత? జగన్మోహన్ రెడ్డి చేత. సో నేను అనేది ఏంటంటే సింహం లాంటి వాడు అని సజ్జల గారు అన్నారు ఇవాళ. సింహం సింగిల్గా వస్తుంది, కూటమితో రాదు అంటూ ఎవరు ఇప్పుడు వీళ్ళందరినీ చంద్రబాబు, మన పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, తర్వాత ఏమో చిరంజీవి, వీళ్ళందరినీ ఇదేంటది కామెంట్ చేశారు కదా, తోడేలు, హైనా, ముళ్ళపంది ఇలా అంతా పోల్చాడు. ఎందుకంటే చిరంజీవి ఎప్పుడైతే సపోర్ట్ చేశారో సీఎం రమేష్ కిను, పెందుర్తి అభ్యర్థి రమేష్ కిను, ఈ సజ్జల గారు ఇది మాట్లాడారు. సో మాట్లాడినప్పుడు సింహం సింగిల్గా రావాలి కదా, ఆడవాళ్ళందరినీ వెంట పెట్టుకుని వాళ్ళ ప్రచారాలను నమ్ముకుని వాళ్ళ వల్ల ఎదిగాడు కదా ఆయన. ఇప్పుడు మరి విమలమ్మని ఎందుకు తీసుకొచ్చాడు కొత్తగా? ఇప్పుడు మళ్ళీ విజయమ్మని ఎందుకు రమ్మంటున్నారు? ఇది ప్రశ్న. భారతీరెడ్డి వెళ్ళి ఏ మోహం పెట్టుకుని అక్కడ పులివెందుల్లో ప్రచారం చేస్తుంది? అసలు అవినాష్ రెడ్డి కోసం ఎందుకు వచ్చావని ప్రజలు మొహం తగలేరా? తనకు అసలు ఫేస్ వాల్యూ ఉందా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రజలు అడుగుతారు కదా, నువ్వు నీ భర్త గురించి తిరగలేదు కానీ ఈరోజు అవినాష్ రెడ్డి గురించి ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారు కదా. విజయమే ప్రశ్న వేయచ్చు, నువ్వు నా కొడుకు గురించి చేయలేదు కానీ ఈరోజు నీ మరిది గురించి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది కదా ఆవిడ. సో ఇవన్నీ చూసుకుంటే విజయమ్మ గారు ఇప్పుడైతే వచ్చే ప్రసక్తి ఉండదు. ఎలక్షన్ టైంకి వచ్చి ఆవిడ ఓటు వినియోగించుకుంటారు నా ఉద్దేశం అయితే. ఓకే, సో మరి విజయమ్మ అయితే అమెరికా నుంచి ఇండియా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేంత ముందే వస్తారా? అసలు ఏంటనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.